అందరికి వందనాలండి. ఒకసారి ఈ వీడియో చూద్దామండి. చూశారు కదండి ప్రియమైన సహోదరులారా, ఆ వ్యక్తి దేవుని దూషించాడని తన స్వరాన్ని దేవుడు తీసేశాడు, లేదంటే ఆగిపోయింది, తన స్వరం కోల్పోయిందని ఆ వీడియోలో క్రైస్తవ ఛానల్ ఏదో ఉంది, ఆ ఛానల్ వారు దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ వాక్యం తెలియదు కదని నేను చెప్తున్నాను. అది ఆయనకనేది వాక్యం అనేది తెలీదు. తెలిస్తే ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, అలాగే నోర్లు పోతే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కరుణాకర్ సుగుణ గాని, ఇంకా రాధా మనోహర్ దాస్ గాని, ఇంకా లలిత్ కుమార్ గాని, ఇంకా చాలా మంది వాళ్ళు నోటితో దేవుణ్ణి గాని మరియమ్మ గారిని గాని ఎంతో చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళనేది దేవుణ్ణి లేదంటే యేసు ప్రభు వారిని, మరియమ్మ గారిని, లేదంటే బైబిల్లో ఉన్న ప్రవక్తల్ని చాలా మందిని దూషిస్తున్నారు. అలా అయితే వీళ్ళ నోరు ఎప్పుడు పడిపోవాలండి? పడిపోదండి. ఎందుకంటే యేసు ప్రభు వారు కృపాకాలం ఇచ్చాడండి మనకి. మనం ఈ కాలంలో ఉంటున్నాం, మనం కృపాకాలంలో బ్రతుకుతున్నాం అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా మీకు అందుకే పేతురు పత్రికలో ఉంటది కదా ఈ మాట, అంతటా అందరూ రక్షింపబడాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ మారు మనసు పొందితే, ఎందుకంటే మనం చూస్తున్నాం కదండి, ఎంతో మంది పాపం ద్వారా, తాగుడు ద్వారా, అమ్మాయిల ద్వారా ఎన్నాట్లుగా బానిసలు అయిపోతున్నారు. బానిసలు అయిపోయిన వాళ్ళందరూ మారట్లేదండి. చాలా మంది మారుతున్నారు. మనం చూస్తున్నాం, మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు అలా శిక్షించేవాడైతే మనం కూడా ఎప్పుడో పోదుమండి, ఎప్పుడో చనిపోదు, ఎప్పుడో మనం నరకానికి తోసేతుడండి. ఎందుకంటే యేసు ప్రభువారు అలాగా మనల్ని అప్పటికప్పుడు తీర్పు తెచ్చే దేవుడు కాదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో తెలిసి తెలియని టైంలో వాళ్ళని రాజుల కాలంలో కనుక ఆ శిక్షలు అమలు చేయకపోతే వారు సరైన మార్గంలో నడవరు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో అద్భుతాలు, చూసక్రియలు, మన్నా కురిపించడం గాని, బండ నుంచి నీళ్లు రప్పించడం గాని, ఎంతో మంది ఫిలిస్తీన్లు, హిత్తీలు, హివ్వీలు, ఎబిసీలు, ఎంతమంది అండి, వీళ్ళందరి ఎదుట వారి మీద ఈగ కూడా వాలకుండా ఆయన వారిని మధ్య నుంచి వారి రాజ్యాల మధ్య నుంచి వారిని కనాను దేశానికి నడిపించాడండి. ఆయనను వారు ఆ 40 సంవత్సరాలు ఆయన్ని వేధిస్తూ వచ్చారు, హింసిస్తూ వచ్చారు తప్ప ఆయన చేసిన కార్యాలను ఎన్నడూ వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోలేదు, ఆయన పైన విశ్వాసం అనేది ఉంచలేదు. కనుక ప్రియమైన సహోదరులారా, వాక్యం చదవాలండి ప్రతి ఒక్కరు. నేను పదే చెప్తున్నాను. ఎందుకంటే వాక్యం అనేది, నూతన నిబంధన అనేది మనం చదివితే కనుక మనకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన రాకడ, జనాల పట్ల ఆయన ప్రేమ, ఆయన కృప ఎలా ఉంటది అన్నది మనకు తెలుస్తుంది. అంతేగాని మనం ఏదో వీడియో పెట్టేసి మనకి వ్యూస్ కావాలని, లేదంటే సబ్స్క్రైబర్లు పెరగాలని మన ఛానల్లో ఏది పడితే అది పెట్టేస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. ఎందుకంటే నాకు నవ్వు వస్తుందండి. ఆ ఒక్క వీడియోకి సుమారు 2300 మంది ఎంతమంది సుమారు లైక్ చేశారండి. 2300 మంది అంటే వారికి బైబిల్ తెలుసండి? తెలీదండి. బైబిల్ తెలిస్తే అలా లైక్ చేయరు. ఎందుకంటే ప్రేమ సహోదరులారా, బయట మన దేశాన్ని మనం ఎలా అయితే మన ప్రజలు, మన సహోదరుల్ని, మన స్నేహితుల్ని ఎలాగైతే కాపాడుకుంటామో అలాగే మనం కూడా మన చారిత్ర సంఘాన్ని అలాగే కాపాడుకోవాలండి. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఉన్నవారు తప్ప వేరే అన్య మతస్థులు ఎవరో ఆ వీడియోకి లైక్ కొట్టరు. కానీ ఇప్పుడు చూస్తే ఆ వీడియోకి 2300 మంది లైక్ చేశారు. నాకంటే చాలా నవ్వు వస్తుందండి.
అది కాదండి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీరు తెలుసుకోవాలి. అందుకే బైబిల్ చదవాలనేది. కనీసం అంటే కనీసంలో సువార్తలను చదవండి. ఆయన ప్రేమ ఎలా ఉంటదో. ఏవండి శాస్త్రులు, పరిసయ్యులు ఎలా దూషించారండి? ఆ! ఎంత ఘోరంగా ఆయన్ని అవహేళన చేశారు. తర్వాత రోమన్ సైనికులు ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు. కాని మాటలు మాట్లాడినందుకు నన్ను నేల కొట్టుచున్నావు అని యేసుప్రభు వారు తిరిగి అడిగారు. వారి శిష్యులు, అనేక మంది శిష్యులు ఏర్పరచుకున్న వారిలో చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఏండి వీళ్ళందరినీ యేసుప్రభు వారు శిక్షించలేరంటారా? దేవుడు వారి నోరు గాని లేదంటే వారి అవయవాలను గాని పాడు చేయలేరంటారా? అది కాదండి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే మీరు నమ్మరండి. యేసుక్రీస్తు వారు ఆ శిలువ బలియాగంలో కూడా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని తండ్రిని బతిమాలుకున్నాడండి. అంత ప్రేమ కలిగిన ఆయన్ని ఇలాగా ఏంటది ఏదో దోషణ మాటలు మాట్లాడారని వీరు అంటారు. దేవుడు తన స్వరాన్ని ఆపేశాడు, గొంతుకు పోగొట్టుకున్నాడని ఆ వీడియోలో స్క్రోల్ అవుతుంది. అది కాదండి. ఒకసారి దేవుని ప్రేమను ఎరగాలంటే ఒకసారి బైబిల్ చదవండి. లేదంటే ఎవరైనా సత్యాన్ని ప్రకటిస్తున్న వారి ఆ మాటలు వినండి. ఆయన ప్రేమ ఎలా ఉంటుందో ఏంటనేది వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే బైబిల్ చదవకుండా ఎవరి మాట వినకుండా దేవుని ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోకపోతే మనమే నష్టపోతాం. గనుక ప్రియమైన సహోదరులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దేవుని ప్రేమను ఎరగండి. దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైందో, ఎంత దాన్ని వెలకట్టలేనిదో మీరు తెలుసుకుంటారని నా మాటలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.